కోవిడ్ వచ్చినప్పుడు అండి ఎంత భయంతో బ్రతికారో జనం కదా. ఊపిరి పీల్చాలంటే భయపడేవాళ్ళు, ఏదని ఏది చేయాలని బయటికి రావాలంటే. ఆ సమయంలో నాకు దేవుడు ఇచ్చినటువంటి ధైర్యం ఏంటి ఇచ్చానంటే, నథింగ్ షల్ బై ఎనీ మీన్స్ హర్ట్ యు, నో ఈవిల్ షల్ బిఫాల్ ది, నీదర్ షల్ ఎనీథింగ్ కమ్ నై దై డ్వెల్లింగ్. ఇది నేను ప్రతిరోజు చెప్పుకుంటూ అది ఏమైందో కానీ దేవుని కృపను బట్టి ఒక స్థిరమైనటువంటి నమ్మకం ఏర్పడ్డది. కాబట్టి నేను మా కుటుంబం ఎవరూ ప్రయాణం చేయనప్పుడు నంత భయపడుతూ ప్రయాణాలన్నీ మానేస్తే యూరప్ తిరిగాం, అమెరికా తిరిగాం, ఇంక సింగపూర్ తిరిగాం, అన్ని దేశాలు తిరిగాం. ఆ టైంలో అడిగారు, అరే మీరు ఈ టైంలో ప్లేన్ ఖాళీ ఉండేది, ఏరోప్లేన్ అక్కడొకరు ఇక్కడొకరు కూర్చొని ఉండేది. అటువంటి ఎందుకు అంటే నేను ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు, ఎందుకయింది అంటే ఆ స్థిరమైనటువంటి విశ్వాసము దేవుని యొక్క శక్తిలో ఉంది కాబట్టి నాకు ఏ హాని జరగడానికి అవకాశం లేదు అనే నమ్మకం ఉంది. పాస్టర్ అయినందుకు కాదు, ఆ నమ్మకం ఉన్నందుకు అది నేను అనుభవించగలిగాను.